Hi. $100 for half an hour. ఏంటి వస్తారా లోపలికి? లేదంటే ఇక్కడ ఉండి కారు చూసుకోండి, నేను వెళ్ళొస్తా. ఇప్పుడు దిగిందిరా. నాకు వెళ్ళాలని ఉందిరా. నాకు కూడా. ఎల్లండ్రా, నా ఇంక చూస్తారెందుకు? నువ్వు రాబే. నేను రాను. పదరా, అడితే పెట్టుకుంటే కుదరదు. రే మామ్స్, ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతున్నామో ఆలోచించారా కొంచెం? ఒరే బుద్ధా, మేము డిసైడ్ అయిపోయినాం, మమ్మల్ని వదిలేరా బాబు. మన రెస్టారెంట్లో సెక్స్ అన్నప్పుడు ఏమైందిరా ఎండింగ్? అది అలా ఎండ్ అయినందుకు నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను రా. అదిరా సంగతి. ఆడికి మూడొస్తే సిద్ధ, మనకు మూడొస్తే బుద్ధ. అంతో పెట్టుకుంటే మంచి philosophy. పద పద. మామ్స్, ఈ నిర్ణయం ఒక పూట మజా చేయడం మీద కాదు, లైఫ్ అంతా అతుక్కుపోయి ఇంకో చెడ్డ అలవాటు మీద. జస్ట్ లైక్ ఫస్ట్ సిగరెట్. టైం పాస్ కోసం చేస్తున్నారు భయ్యా. ఏ కాలంలో బతుకుతున్నావు నువ్వు? ప్లీజ్ అదిరా కుక్కలకి మనకి తేడా. ఇది మన కల్చర్ కాదురా. పద పోదాం. అదయ్య మనం వెళ్ళేసరికి ఫుడ్ అంతా ఖాళీ చేసేసి ఉంటుంది. డౌటా? దాన్ని ఎవరు చేసుకుంటాడో కానీ జీవితం అంతా పిడిగుద్దులు తినేస్తాడు. అయినా స్విమ్మింగ్ పూల్లో పందులు దూరాయంటే ఈ టైంలో వాళ్ళేం ఫీల్ గారే. ఈ గుంట్లు ఏంట్రా ఇంత సెక్సీ కనిపిస్తున్నాయి? స్విమ్ సూట్లో దేశీ పూర్లు కూడా కేక పెట్టిస్తున్నారు భయ్యా. బుట్టలో బెల్లం పెట్టుకొని రోడ్లో చెరుకు ముక్క వెతుకుతున్నాం రా మనం. దీప్తి నాకు డీప్గా గుచ్చుకుంది. రే మామా, నీకోసం నా క్యాంపస్ ఉద్యోగం వదిలేస్తున్నాను రా. ప్రొఫెసర్కి నీ పేరు చెప్పి రికమెండ్ చేస్తాను, రేపే వెళ్ళి జాయిన్ అయిపో. నువ్వేం బిక్తావు? నేను నీకన్నా స్మార్ట్ కదరా, వేరే జాబ్ చూసుకుంటాలే. భయ్యా భయ్యా, నీ ఫేస్లో అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ కనిపిస్తున్నారు భయ్యా. నా ఫేస్ చూసి ఏ నా కొడుకు ఒక్క ఇంటర్వ్యూ కూడా పిలవలేదు భయ్యా. గసుంటిది నువ్వు నా కోసం జాబిస్తానన్నావు భయ్యా. భయ్యా నువ్వు మనిషి కాదు భయ్యా, మనిషి రూపంలో అల్లా. రమ్ములు కోక్ కలుపుకొని తాగమని చెప్పానా? లల్ చేయకండి పడక దగ్గర మాత్రం. మే ఐ హెల్ప్ యూ? ఓనర్ గారు ఉన్నారా? ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నా నేను నీకు ఓనర్లా కనపడలేదా? సారీ సార్, నేను ఎంబీఏ చేస్తున్నాను. చా, ఆ విషయం నేను ఈటీవీ న్యూస్లో చెప్పారులే. ఓ, మీ హోటల్లో మేనేజర్ పోస్ట్ ఏమైనా ఉందా? వాట్? మేనేజర్ పోస్టా? వెయిటర్ జాబ్ అయినా పర్వాలేదు సార్. చూడు బాబు, ఇక్కడ వెయిటర్ జాబ్ చేయడానికి కూడా ముందు ఇంకో పని చేయాలి. రేపు మళ్ళీ తినడానికి వేలు మిగలవు సార్. You give more money, I built more restaurants like this. Okay? I'm sorry. నువ్వెక్కడ దొరికావురా బాబు? తొడవలేక అన్నా, ప్లేట్లు ఎడబెట్టమంటావు? ఆ బండ మీద కొట్టవయ్యా, ఇడిచ్చే ముషేత నేనే కడగాలి. జతికి ఈరోజు బొచ్చులు కడిగే పని లేదు. అయ్యయ్యో, ఈ కొత్త పిల్లడు ప్లేట్లన్నీ కింద పడేశాడండి. ఏమయ్యా,
డ్యూటీలో చేరి అరగంట అవ్వలేదు, అక్కడ బ్యాంక్ బొక్క పెట్టించావు, ఇక్కడ ప్లేట్ పగలగొట్టావు. గెట్ అవుట్, గెట్ అవుట్, ఐ సే గెట్ లాస్ట్. రే ఆ ప్లేట్లు తీసుకెళ్ళి చెత్తపుట్లో పడే. కడిగి పడేయమంటారా కడగకుండా పడేయమంటారా? ఏంటి చమత్కారమా? జోక్ చేస్తున్నావా? పేల్ చేస్తాను. గెట్ అవుట్, గెట్ అవుట్, ఐ సే. వెళ్తాను సార్, కానీ మీరు రాఘవేంద్రరావు గారు పరదేశ్ సినిమా తీసినప్పుడు వచ్చి ఇక్కడ దొంగోయిజం మీద సెటిల్ అయిన విషయం నేను ఎవరికి చెప్పనే? నవీన్, మొదటిసారి డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఇలాంటి పనులు చేయటం సహజమే. ఇట్స్ ఆల్ న్యాచురల్. నువ్వు ఓ పని చేయి, ఈ ప్లేట్ల విషయం మానేసి బయట వెయిటర్ పని చూసుకో. వెళ్ళు వెళ్ళు. అమ్మనా సారు, మీరు నా అలాగే దొంగ సరికి అన్నమాట. జంతికి జంతికి జంతికి. ఈ అవతారం ఏంటి బాసు? నీకు కంపెనీ ఇద్దామని. ఆ విషయం చెప్పగానే ప్లేట్లు కూడా తనే అడిగేస్తున్నాడు. రేపు వెళ్ళగానే జీతం పెంచమని చెప్పాలి. అమ్మో ఇవాళ చాలా నవ్వేశాం. ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయం వేస్తుంది. ఎనీవే బాయ్. బాయ్. ఏంట్రా దొంగల్లా తలుపు దగ్గర కాసుకొని కూర్చున్నారు? వర్మ సినిమాల్లో దొంగోళ్ళ లుక్ ఏంట్రా? 3 ఏండ్ల కింద మా తాత ఇల్లు కట్టిస్తా అంటే ఇటుక పెళ్లి మీద పడి పీకిండు. ఏడ్చిన్నా? ఏడవలే. ఎందుకు ఏడుపు రాలేదు భయ్. 2 ఏండ్ల కింద మా మేనమామ క్యాన్సర్ వచ్చి తుස්සమన్నాడు. ఏడ్చిన్నా? ఎందుకు? నేనంతే. నేను పెద్ద సైకో గాన్నని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. గసుంటిది నువ్వు నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసినావంటే అడ్డెడ్డెడ్డెడ్డే గిసుంటి సైకోగానికి గింత మంచి దోస్తుని ఎందుకు ఇచ్చిన వల్ల అని తెల్లారి 3 గంటల దగ్గర రోయమాము. నీ ఎవరే ఓరిన్ పటాయించ నీకు హోటల్లో జాయిన్ అయ్యి నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసిన నాటకాలు ఆడతావు సాలే. అప్పుడే ఆహాహా ఏహే అంటే నవ్వుకుండా వస్తుండ. ఆ జోకులన్నీ మనమే తెచ్చున్నాడు ముందు నా కొడుకుని. చూడండి నేనేం తీసుకొచ్చాను. 6 cylinder engine, 250 horsepower capacity, 100 miles per hour pickup, automatic gear, automatic transmission, power sliding doors, and the one and only Honda Accord. అన్ని బాగానే ఉన్నాయి. కారు దొరుకుతుందా? మనం దొబ్బకెళ్ళాలా? కారు ఏమైనా జేమ్స్ బాండ్ వాడినాడరా? యూసేజ్ ఎక్కువైనట్టుంది. ఎంత కొన్నావురా కారు? సెకండ్ హ్యాండ్లో $1000 కొన్నాను. దీన్ని దొర్లించాలంటే మినిమం $5,000 అవుతుంది. రిపేర్ ఖర్చు నువ్వు పెట్టుకో, పెట్రోల్ ఖర్చు నేను పెట్టుకుంటాను. కారు మాత్రం మేము తోలుకుంటాం. ఠీకే.